సన్నబియ్యం మస్తు పిరం 7,000కు చేరిన హెచ్ఎంటీ జై శ్రీరామ్ రకాలు. బీపీటీ సోనా మసూరి 6,500 పైనే. వారం రోజుల్లో క్వింటాల్పై 800 పెరిగిన రేట్లు. సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు, మన రాష్ట్రం నుంచి పెరిగిన ఎగుమతులు. వ్యాపారులు మిల్లర్ల గుప్పిట్లో సన్నబియ్యం మార్కెట్ ఉందట. ఇప్పుడు రైతుల దగ్గర లేదు, వ్యాపారులు అంతే, మిల్లర్లు. రాష్ట్రంలో సన్నబియ్యం రేట్లు సుక్కరం తాకుతున్నాయి. వారం 10 రోజుల్లోనే క్వింటాల్పై 600 నుంచి 800 దాకా పెరిగాయి. బీపీటీ సోనా మసూరి లాంటి రకాలు 6,500కు పైగా పలుకుతుంటే జై శ్రీరామ్ హెచ్ఎంటీ లాంటివి 7,000 చేరాయి. శుక్రవారం నిజామాబాద్ సిటీలోనైతే జై శ్రీరామ్ రకం పాత బియ్యం 25 కిలోల బ్యాగులను ఏకంగా 2,000 చొప్పున అమ్మారు. అంటే క్వింటాల్కు 8,000 తీసుకుంటున్నారన్నమాట. ఈ వానాకాలం సీజన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల తెలంగాణ, కర్ణాటకలో వరి విస్తీర్ణం పడిపోవడం, తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో వరి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగింది. సన్న బియ్యానికి ధర పెరిగిందట, ధరలు పెరుగుతూ ఉన్నాయట. అయితే ఈ పెరిగిన ధరలు రైతులకేం అందేటువంటి ధరలు కాదు, వ్యాపారులకే. అయితే రైతులు చేయాల్సిన పని ఏంటంటే పండించిన పంటను బియ్యంగా పట్టించి నిల్వ చేసుకొని ఇట్లా రేట్లు వచ్చినప్పుడు అమ్మితే కొంత మంచి జరుగుతుంది. ఇగో గుడ్డు ధర 7 రూపాయలు అయిందట. పెరిగిన కోడిగుడ్ల ధర 2 వారాల కింద, అంటే ఇప్పుడు రైతులు కనుక ధర వచ్చినప్పుడే అమ్ముకుంటాము అన్నట్టుగా కోడి కనుక ధర పెరిగినప్పుడే పెడతా గుడ్డ అనే పరిస్థితి ఉండదు. కాబట్టి మార్కెట్లో ఇవి వస్తూనే ఉంటాయి, ఉత్పత్తి ఎప్పటికప్పుడు ఉంటుంది. కోడిగుడ్డు ధర 7 రూపాయలు అయిందట. పెరిగిన కోడిగుడ్ల ధర 2 వారాల కింద 6 రూపాయలు. చలి కారణంగా ఫుల్ డిమాండ్. హైదరాబాద్లో రోజుకు కోటి కోడిగుడ్లు వినియోగం అట. రాష్ట్రంలో కోడిగుడ్ల ధర పెరిగింది. 2 వారాల కింద ఒక్కో గుడ్డు 6 రూపాయలు ఉండగా ఇప్పుడు 7 రూపాయలకు చేరింది. హోల్సేల్లో ఒక్కో గుడ్డు 5 రూపాయల 80 పైసలు పలుకుతుంది. కొన్ని రోజులుగా చలి బాగా పెరిగింది. దీంతో వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ ఫుల్ డిమాండ్ ఉందని చెప్తున్నారు. సిటీలో సాధారణంగా రోజుకు 80 లక్షల కోడిగుడ్ల వాడకం ఉంటుందని, ప్రస్తుతం కోటికి చేరిందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నెక్ ఉపాధ్యక్షుడు సుబ్బరాజు తెలిపినట్టు. కోడిగుడ్డుతోటి అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి. పిల్లలకు పౌష్టికాహారం రూపంలో కానీ ప్రతి మనిషికి ప్రతిరోజు కోడిగుడ్డు తినడం, అది వీలైతే నాటుకోడి గుడ్డి, ఈ బాయిలర్ కోలే కాదు, వీలైతే నాటుకోడి గుడ్డు తినండి. అది శరీరానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మధ్యలో ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కోడిగుడ్ల వినియోగం ఎక్కువ పెరిగిపోయింది. పర్మిట్ రూమ్లలో పటపట కొట్టుడు ఒకటి నేర్చిరుగా ఈ అలకగా అయిపోయింది. కోడిగుడ్డు అనేది ఒకప్పుడు ఆరోగ్యకరమైనటువంటి విషయంలో పనికొచ్చేది. కానీ ఇప్పుడు ఆమ్లెట్ల కాడ, ఆడ ఈడ, ఇవి దేవుకునే కాడ, అన్నిటికీ కోడిగుడ్డు. ఇప్పుడు ఏది కూరలో ఉప్పు పప్పెట్లో కోడిగుడ్డు కూడా అట్లా మస్ట్ అయిపోయింది. కోడిగుడ్డు పిల్లలకు ఇప్పుడు 7 రూపాయల ధర పెరిగిందన్నారు. మరి హాస్టళ్లలో, స్కూళ్ళల్లో పిల్లలకు కోడిగుడ్డు పెట్టాలి కదా. మరి ఆ కోడిగుడ్డు పెట్టే కాడ వాళ్ళకి ధరలు పెరిగినాయి కాబట్టి వంటలు చేసే వాళ్లకు, ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళకు కూడా ధరలు పెంచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కోడిగుడ్లు, పాలు ఒకప్పుడు ఎంతుండే కోడిగుడ్డు మీరు చిన్నగా ఉన్నప్పుడు, అంటే మీకు గుర్తున్నప్పుడు, నాకు తెలిసినప్పుడు రూపాయి ఉండే, ఒకటే రూపాయి ఉండే కోడిగుడ్డు. అంటే పెద్ద 5 రూపాయలు 7 రూపాయలు అనేది వ్యత్యాసం కనిపిస్తుండొచ్చు. కోడిగుడ్డు 1 రూపాయి ఉండే. అగిపెట్టే పావులు ఉంటుండే, పావుల సిక్క గిత్తతనే ఉంటుండే. మీకు చాలా మంది 4వ వంతు. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను చూసిన పైసల కానించి అయితే అప్పటికి 1 పైసా 2 పైసలు పోయినాయి. 5 పైసల బిల్లు వచ్చింది. 5 పైసల బిల్ల 10 పైసలు, 20 పైసలు, చారానా, ఆటానా, రూపాయి. అయితే ఆట్ అనా 16 అనాలకు రూపాయి. ఆట అనా అంటే సగం రూపాయి అన్నమాట. 16 అనాల ఏదో పాట అట్లా అన్నట్టు. మనం ఇప్పుడేమో పైసల రూపంలోకి మారింది. 100 పైసలకు రూపాయి అనేటువంటి ఇప్పుడు అంటారు. అప్పుడేమో 5 పైసలు 10 పైసలతోటి రోజంతా గడిచేది. ఆ పరిస్థితి ఉంటుండే. ఎందుకంటే 10 పైసలతోటి కొనుక్కోవడానికి వస్తువులు వచ్చేటి, పిప్పర్మెంట్లు వచ్చేటి, బిస్కెట్లు వచ్చేటి అన్నీ. ఇప్పుడు ఏమి రావు. అంతేందుకు ఇప్పుడు ఏమన్నా గుట్టకానో, ఏమన్నా 50 గుట్టకానో, లేకపోతే ఇంకో ఈడ నేను ఆడంగా వస్తుంటే కొండపోసమ్మ కాడ ఇట్లా వరుసగా కూర్చుని నిలబడరు. ఎవరు వాళ్ళే, ఏది ధర్మం చేయమని ఇట్లా కూర్చున్నారు. అట్లా వాళ్ళలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూర్చున్న వాళ్ళంతా ఎవడో ఒక్కడు వస్తే, ఒక భక్తుడు వస్తే వాని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. రాగానే వెయిట్ చేసి పొజిషన్స్ తీసుకుంటారు. వెంటనే పొజిషన్స్ తీసుకొని వాళ్ళు అడుక్కుంటూ స్టార్ట్. ఇంకా వాళ్ళ దాంట్లో కూడా సేట్ మంచోడు వేస్తాడు మొగలు ధర్మంగాల మనిషి. ఈ మెట్లు ఎక్కుతా ఉంటే ఇవన్నీ పదాలు మళ్ళీ వచ్చేటప్పుడు చూస్తుంటే వెళ్ళిండా వెళ్ళిన తర్వాత
దిగితే అయితే అట్లా చిల్లర లేదు సార్, మేము అందరం సమానం తీసుకుంటాం, ఇచ్చిపో ఒక్క 100 రూపాయలు ఇస్తే మేము అందరం తలా 10 తీసుకుంటాం, 10 అంటే ఆ మెట్ల మీద కూర్చున్న వాళ్ళే రూపాయి 2 రూపాయలు చాలు. ఒకప్పుడు యాదగిరిగుట్ట మెట్లెక్కి పోతా ఉంటే 5 పైసలు వేసుకుంటూ పోతూ వాళ్ళు సంబరపడేది. ఇప్పుడు రూపాయి ఇట్లా చూస్తూ రూపాయి అన్నట్టుగా అట్లా. అంటే మినిమం 10 రూపాయలు 5 రూపాయలు ఉంటే పర్వాలేదు, 10 అయితే బెటర్ అనే పరిస్థితిలో ఉంది అడుక్కునే కాడ కూడా. అంటే వాళ్ళలో కూడా మార్పు వచ్చింది, వాళ్ళు ఎట్లా అడుక్కోవాలనో తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఎటో పోతా ఉన్నాం మేము టాపిక్ అంతా. గుడ్డు అయితే గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి. కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళు లోపల అది నీలం తీసేసి పచ్చసన తినద్దు.